మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పందుల చోరీ చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో షెడ్లో ఉంచిన 30 పందులను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. పందులతో పాటు షెడ్లో ఉన్న బైక్ను కూడా చోరీ చేశారని చెబుతున్నాడు బాధితుడు. వాటి విలువ దాదాపు 5 లక్షల పైగా ఉంటుందని చెప్పాడు సతీష్. అయితే పందులను దొంగిలించే విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేసముద్రం మండలం మహబూబాబాద్ జిల్లా. అయ్యా మాది 5వ తారీఖు నైటు పందులు పోయినాయి. సుమారు 2 గంటల టైంలో పందులు పోయినాయి. 6 దుండగులు వచ్చి ఎత్తుకెళ్ళినారు. ఇవి మేము డాక్టర్ గ్రూపులో మహిళా సంఘంతో అందులో డబ్బులు ఎత్తుకొని కొన్నవి. ఇవి మళ్ళీ అందులో ఒకటి బయట ఆడ ఈడ అప్పు తీసుకొచ్చిన నా జీవన ఉపాధి ఇవే. మేము గత 2 సంవత్సరాల నుంచి వీటిని సాదుకుంటూ ఆంధ్రాకు అమ్ముతున్నాము. ఇవి పందుల మీదనే ఆధారము. ఇవి పోయినాయి. దయచేసి పోలీసుల వారికి నమస్కరించి చెప్పినది మాకు పందులు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. జిల్లా మహబూబాబాద్. నా పేరు సునీత. మాది పందుల వ్యాపారం. పందులతోటే మా జీవన ఉపాధి. 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి నైట్ 2 గంటలకు వచ్చి కుంభకోణం చేసిర్రు. డాక్టర్ గ్రూప్లో బయట అప్పులు తెచ్చుకొని అవిటి పెంపకం ఆధారం తోటి బతుకుతాను. దయచేసి పోలీసు వారు ఎక్కడున్నా మా మాలు మాకు అప్పగించాలని మనవి చేస్తున్నాం.